అక్టోబర్ 5వ తేదీన తిరుపతిలో జరిగే శ్రీ దాసశ్రేష్ఠ భక్త కనకదాసు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జయప్రదం చేయాలని తిరుపతి కురబకుల సేవా సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మంగళవారం తిరుపతి కురబకుల సేవా సంఘం నాయకులు మాట్లాడారు. శ్రీ దాసశ్రేష్ఠ భక్త కనకదాసు పరమభక్తులు, యుద్ధవీరులు, తాత్వికులు, సంఘ సంస్కర్త అని కురబకులంలో జన్మించినప్పటికీ యావత్ సమాజము అహింసాయుతంగా సుఖ సంతోషాలతో జీవించాలని, తన కీర్తనలతో సమాజాన్ని మేల్కొల్పిన మహనీయులని, భగవంతుని అనుగ్రహం పొందాలంటే భక్తి ఒక్కటే మార్గమని నిరూపించిన భక్తాగ్రేసురుడని తెలిపారు. అంతటి మహనీయుని శ్రీ భక్త కనకదాసు విగ్రహాన్ని తిరుపతిలో ప్రతిష్ఠించనున్నామని, తిరుపతి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పూర్ణకుంభం సర్కిల్ వద్ద అక్టోబర్ 5వ తేదీ జరిగే విగ్రహ ప్రతిష్టకు 50 మంది కురబకుల సోదరులు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురబ సంఘం ఉపాధ్యక్షులు రెడ్డి కుమార్, శ్రీ దాసశ్రేష్ఠ భక్త కనకదాసు విగ్రహ ప్రతిష్ఠ కో కన్వీనర్ కొల్లె ఇంద్రకుమార్, ఎస్కే కుటుంబ సభ్యులు, తిరుమల తిరుపతి కురబకుల సేవా సంఘం రెడ్డి శేఖర్, ఢిల్లీ ప్రసాద్, వెలగపల్లి భాస్కర్, కేఎస్ నంజుండప్ప, కె వెంకటప్ప, ఆడిటర్ ఆనంద్, వలిగట్ల వెంకటరమణ తదితర కురబ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ 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 దాసశ్రేష్ఠ కనకదాస విగ్రహ ఆవిష్కరణకు రాష్ట్రం నలుమూల నుంచి దేశం నలుమూల అందరూ ఇచ్చేయాలనేసి ఈ సభాముఖ పత్రికా విలేకరులకి నేను విన్నపించుకుంటూ ఈ పోస్టర్ ఈరోజు ఆవిష్కరణ జరిగినది. కురబుల ఐక్యతతో మన సవితమ్మ గారి ఆశీర్వాదంతో మనకి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మినిస్టర్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ విగ్రహ ఆవిష్కరణకి కుటుంబ సభ్యులుగా రాష్ట్రం నుంచి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా మా అభ్యర్థన. జై కుర్బా, జై జై కుర్బా. నమస్కారం. నా పేరు మాన్వి దేవేంద్రప్ప, ఏపీ కురబ కార్పొరేషన్ చైర్మన్. ఈరోజు తిరుపతిలో ప్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు మన రాష్ట్ర సంక్షేమ మంత్రివర్యులు సవితమ్మ అక్క గారు, ఆయమ్మ ఎమ్మెల్యే మంత్రి అయినప్పటి నుంచి తిరుపతిలో ఎందుకంటే కనకదాసు విగ్రహ స్థాపన చేయాలి. ఎందుకంటే తిరుపతి కనకదాసు వెంకటేశ్వర భక్తుడు, అతని తిరుపతి వెంకటేశ్వర భక్తుడు. ఆయన ఒక గాయకుడు దాస్. ఎందుకంటే మా ఆంధ్రంలో అన్నమయ్య ఎట్లా తత్వాలు పాడుతున్నాడో అట్లా కర్ణాటకలో కన్నడ భాషలో చాలా కనకదాసు గారు చాలా గాయంతో ఎంతోమందిని డెవలప్ చేసిన కనకదాసు. ఆ రోజు ఆయన పేరు తిమ్మప్ప. తిమ్మప్ప అంటే వెంకటేశ్వరనే. వాళ్ళ తల్లిదండ్రులు వీడికి వచ్చి మాకు పిల్లలు కాలేదు స్వామి, నాకు పిల్లలైతే నీ పేరు పెడతానని ఆ రోజు మొక్కకు పోయి ఆయన పేరు ఆ రోజు తిరుపతి వెంకటేశ్వర ఆశీర్వాదంతో ఆయన పుడితే ఆయన పేరు తిమ్మప్ప. వాళ్ళ నాయన దండనాయకుడు, ఒక మంత్రి దగ్గర దండనాయకుడు పనిచేసేవాడు. అదే పోస్ట్ వాళ్ళ ఆయన చనిపోయాక ఇదే పోస్ట్ ఇతను కూడా చేశాడు. మహనీయుడు కనకదాసు, చిన్నోడు కాదు. కనకంటే కన్నడలో బంగారం. ఆయనకి తిమ్మప్ప పోయి కనకదాసు అని పేరు వచ్చిందంటే ఎంత ఇది దాసు అతని. ఎందుకంటే ఆయన ఒక తిరుపతి స్వామి వెంకటేశ్వర 2-3 సార్లు ఆయన కలిసిపోయి నీవు నా దాసుగా అంటే కూడా ఆయన ఒప్పుకోలేదు. ఒకరోజు దండయాత్ర యుద్ధంలో ఆయన ప్రత్యక్షులు దాడి చేసి ఇబ్బంది పడ్డాడు. ఆ రోజన్నా పోయి రాత్రి తిరుపతి వెంకటేశ్వర స్వామి నీవు నాకు దాసు కావాలని అంటే చూస్తాను పంతులని చూసి ఆలోచన చేసి దాసు తీసుకొని ఆయన వ్యవసాయం చేసేటప్పుడు వ్యవసాయంలో బంగారం దొరికింది ఆ రోజానికి. ఇప్పుడు మేమేమో దొరికితే ఎంత దాబట్టుకుంటామో బంధువులకి ఇస్తాం. ఆయన కాదు, ఆ రోజు స్వచ్ఛందంగా ఇంత బంగారం దొరికితే నేను చేయాలి, తిని నాది కాదు ఇదని ఆయన ప్రజలకి పంచాడు ఏకదాటిగా. అందుకే ఆయన కనకదాసు అని వచ్చింది పేరు. ఆయన మహానీయుడు. ఆయన ఒక కులంకి దేవుడు కాదు, ప్రపంచానికి దేవుడు ఆయన. ఎందుకంటే మేము కులంలో పుట్టావు కాబట్టి, కులకుల్లో పుట్టాడు కాబట్టి మేము మా కులదైవం మేము అనుకుంటాం. ఆ మహానీయుడు విగ్రహం స్థాపించిన సంతోష తిరుపతిలో. ఇక్కడ ఒక నాయకుడు మొన్న ఎక్కడో ఆయన రాష్ట్ర అధ్యక్షుడు చెప్పాడంట అడ్డుకుంటామని. ఏ రకంగా అడ్డుకుంటారు? ఆయన ఈరోజు నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు చెప్పుకోలేక అర్హత నీకు లేదు. ఈరోజు అయమ్మ ఒక మంత్రిగా నీవు కూడా ఒక మంత్రి వెనక తిరిగావు. ఏ అధికార పార్టీ వస్తే ఆ పార్టీ వెనక తిరిగితే నువ్వు ఎందుకు స్టార్ట్ లేదు? నువ్వు ఇది ఆయమ్మ ఎన్నో విగ్రహాలు కొనిపించింది. ఈరోజు
సవితమ్మక్క గారు కనిష్టం ఒక 30-40 విగ్రహాలు ఆయన ఎవరు అడిగితే అట్లా ఖర్చు. ఈ రోజు వరకు కూడా ఆయమ్మ ఆఫీసులో 4-5 విగ్రహాలు రెడీ ఉంటాయి. ఎవరిని వస్తే నాకు విగ్రహం కావాలన్నా ఇప్పుడంటే తీసుకోపోవట్లా. ఆయమ్మ అన్నదాని కూడా ఆయమ్మ. అనంతపురంకు ఫస్ట్ సిద్ధరామయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉన్నప్పుడు ఆ రోజు సభ జరిగితే ఆయన బ్రహ్మాండ అన్నదానం చేసింది అంత 1,00,000 జనాలకి. ఈరోజు కూడా ఆయమ్మ 900 రోజులు అయింది అన్నకేట కరెక్ట్ కంటిన్యూ చేసింది ఆయమ్మ. ఈరోజు కూడా అంత మహనీయులు ఆయమ్మ పేరు చెప్పే అర్హత కూడా లేదు, ఎత్తకూడదు ఆయన ఇంకా. ఎందుకంటే నీవేం సాధించింది చెప్పు. నేనేం చెప్తాను. వాళ్ళ ఆయన కూడా 16 శాఖ ఒకసారి మంత్రి అయ్యిండు, ఒకసారి మంత్రి 16 శాఖలకి మంత్రి అయ్యిండు. ఆయన ఎంపీ అయినాడు, ఎమ్మెల్యే అయినాడు. మహనీయ అతను కూడా ఆయమ్మ కూతురుగా ఆయమ్మ కష్టపడి ఎంతో కష్టపడి ఆయమ్మ ప్రజల బంధనం వంటి మంత్రి అయితే నీవు చెప్పేటట్టు నీవే ఉండాలి. ఆయనకి ఏం చెప్పలేదు. మేము రాష్ట్ర అధ్యక్షుడు ఒకరు కావాలి, ఈ రాష్ట్రాన్ని మోసేవాడు ఒకరు కావాలి, సీఎం దగ్గర ఒకరు పోరాడి కావాలి. ఈ రాష్ట్రం ఎవరు అధ్యక్ష ప్రకటించుకునేట్లా ఈ రాష్ట్ర అధ్యక్షుని అందరూ కలిసి ఒక దాడి చేస్తామని చెప్పేది వాస్తవమే. ఆయనకి ఏం వేరే చెప్పలేదు. నేనే ఉంటా, నీవే ఉండు కాదం లేదు. ప్రజల కుల బాంధవుల మన్నన పొందాలి. ఎందుకంటే ఆ రోజు మేము 9 సంవత్సరాల కింద నీకు తాత్కాలిక అధ్యక్ష చేశాం. నేను ఉన్నాను, పోతారు ఉన్నాడు, మీరు కూడా అందరూ ఉన్నాం. ఆ రోజు మీకు 9 సంవత్సరాల కింద తాత్కాలిక అధ్యక్ష చేశాం. అది తాత్కాలిక అధ్యక్ష 3 నెలలు, 5 నెలలు, 6 నెలలు ఉంటుంది. ఈరోజు నీవు నేనే ఉండాలి, నీది సొత్తు కాదు, నా సొత్తు కాదు, ఉండాలంటే అందరూ కులస్తులు మన్నాడు పొందాలి. ఈరోజు కూడా ఉండవు కులస్తులు అందరూ. ఇప్పుడు ఎవరు దానికి ఆశపడలేదు. సేవ చేస్తూ కష్టపడితే ఇబ్బందిగా ఉండు. ఈరోజు ఆ మహాతల్లి సవితమ్మక్క గారు ఈరోజు విగ్రహ స్థాపన చేస్తుంటే అడ్డుకుంటానని ఆమె చెడ్డ తప్పు. ఆయమ్మ కురువనే ఆయమ్మ పిల్లలు కాబట్టి వేరే క్యాష్ కావచ్చు రేపు రాబోయే రోజుల్లో. ఆయమ్మ ఇండస్ట్రీ మరి పేర్లైంది వాస్తవమే, దానికి కాదు. దాని ఆయమ్మ ఎందుకు చౌదరి అని ఎట్లా అంటావు నువ్వు? సాధ్యం కాదు. ఆయమ్మకి ఏకదాడి కురువాళ్ళు ఈరోజు ఇంతమంది మంత్రాలయం కూడా తిరుపతి ఎందుకు పెట్టుకుపోయినారు విగ్రహాలు? ఈరోజు ఎంతమంది మంత్రులైనా ఎమ్మెల్యే అయినా కొంతమంది ఎందుకు కుల కోసం పోరాడలేదు? ఈరోజు ఆమె కష్టపడుతుంది. మీరు ఆలోచన చేయండి. మీరు ఇట్లయితే దేవుడు కూడా క్షమించండి మిమ్మల్ని. ఎందుకంటే ఆయన తప్పుదారులు పడితే ఏమని తప్పుతవచ్చు. నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు 9 సంవత్సరాలు ఉన్నావు, ఎందుకు ఈ తిరుపతి విగ్రహం పెట్టలేదు? ఆ రోజు ఒకప్పుడు మదనపల్లి కూడా ఆ రోజు అడ్మిషన్ చేశావు, మున్సిపాలిటీ ఎమ్మెల్యే పెట్టి. ఈరోజు తప్పది. నీవు కుల అధ్యక్ష చెప్పుకోవడానికి నీకు అర్హత కూడా లేదు, నువ్వు రాజ్యంలో అవసరం కూడా లేదు. ఈరోజు ఈ 5వ తారీఖు అక్టోబర్ 5వ తారీఖు తర్వాత విగ్రహ స్థాపన తర్వాత ఆ రోజు చాలామంది రాయలసీమ కూడా వస్తున్నాం. అందరూ ఆంధ్రప్రదేశ్ నుంచి అందరూ మన నలుమూల నుంచి అందరూ వచ్చి ఘనంగా ఈ తిరుపతి ఆశీర్వాదంతో కనకదాస విగ్రహ స్థాపన చేసి మరి రాష్ట్ర లెవెల్లో ఆ రోజు మేము కమిటీ కూడా అనుకున్నాం. ఆ రోజు మేము పిలిచాం. నీకు కూడా 2 సార్లు ఫోన్ చేశాను. అందరూ ఏకదాడికి రండి తప్ప ఒక సంఘం చేస్తామని చెప్పాను. నేను రాష్ట్ర కురువ సంఘ అధ్యక్షుడుగా మీకు వన్నీ చెప్తున్నాను. నేనైతే అధ్యక్ష మదనలో ఎవరు లేరు. సంఘంకి ఎవరు నిర్దిష్టంగా పనిచేస్తారో వాళ్ళకి అలాంటి సంతోషంగా అభ్యంతరం లేదు. ఈరోజు కురువాళ్ళంటే ఒక సామూహిక జనం. మేము గలాట చేసేవాళ్ళు కాదు, నమ్మిన మంటలు మేము నమ్మము. ఒక వ్యవస్థలో పోయేవాళ్ళు, మేము ఒక మా పని మనం పోయేవాళ్ళు. వాళ్ళు దాంట్లో మీరు కూడా వచ్చి మీరు మరీ అధ్యక్షగా సంతోషంగా బాధపడము. ఒక మంత్రి, ఒక మహిళా మంత్రిని విమర్శ చేసే తప్ప నువ్వు దాన్ని సిగ్గుశెట్టికి నీవు అర్హత కూడా లేదు ఆయన పేరు ఎత్తకి. ఎందుకంటే నీ 9 ఏళ్ళు అధ్యక్ష ఉండి రాష్ట్ర అధ్యక్ష ఉండి చెప్పి అదే ఇంకా సెంట్రల్లో చీఫ్ అధ్యక్షగా చెప్పుకుంటూ వచ్చి ఈరోజు ఎందుకు నువ్వు విగ్రహ స్థాపించలేకపోయినావు? అది చెప్పండి ఫస్ట్ నాకు. జబ్బులన్న గారు మీరు ఆలోచన చేయండి. కులంలో పుట్టి కులాలను దోసేస్తే ఎవరు సమీక్షరు? కులాలు ఎవరు ఏం చేస్తారో అందరూ ఆలోచన చేస్తుంటారు. ఈరోజు 5-10 మంది మా ఇంట ఉండి వాళ్ళు చెప్పినట్టు వింటే ఎవరు క్షమించరు. దయచేసి మీరు మనస్సు మార్చుకొని రేపు అక్టోబర్ 5వ తారీఖు అందరూ కలిసి ఈ కనకదాస విగ్రహాన్ని స్థాపన చేస్తూ మా పేరు బయటకు చెప్తారని కోరుకుంటూ అవకాశం ఇచ్చా అందరూ నమస్కారం. ఈ రోజు
ఒకటి కలిసి రావాలని పోరాడతాను నేను. ఈరోజు చెప్తాను సార్ మీకు నీకు ఆ రోజు ఈ స్టేజ్ మీద ఉన్నదంతా ఆయన తాత్కాలిక అధ్యక్ష అనుకునేది మేమే కాలం లేదు. తాత్కాలిక అధ్యక్ష వచ్చి 5 నెలలు 6 నెలలు ఉంటుంది అంతే. ఇప్పుడు 9 ఏళ్ళు అనే తప్పుతున్నా రావడం లేదు. నానే ఉండాలి ఆయన పాలే ఉంటే నేను మనం పిలిచాం 3 సార్లు పిలిచాం. మేము కులస్తులు కలిసామప్ప కులస్తులు ఎవరున్నా అనుకో సంతోషం. రావడం లేదు నానే ఉండాలి. మేము వ్యతిరేకం చేయలేదు. ఆయన వ్యతిరేకం చేయలేదు. సవితమ్మకి విమర్శించి ఆ విషయం ఒక్క పాయింట్ రాష్ట్ర కురుబ సంఘంకి తాత్కాలిక అధ్యక్షుడే కురుమ ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఆయనే అధ్యక్షుడిగా మాకైతే ఇక్కడ ప్రెస్ క్లబ్ లో ఉండే వాళ్ళందరికీ ఆయనే తెలుసు. ప్రెస్ క్లబ్ లో ఉండే వాళ్ళందరికీ కూడా తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఉండే వాళ్ళందరికీ చెప్పాల్సిన అవసరం ఆయనైతే తెలుసు. కురుబ కమ్యూనిటీ తరఫున ఆయన ఒకటే వస్తాడు గతంలోనూ మొన్నటి వరకు కూడా. మరి ఈ మధ్య ఎందుకు డివియేషన్ వచ్చేది సార్ నాకు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మేము ఆయన రోజుకు మాట్లాడేది ఆయన సెంటర్లో తిరుగుతున్నాడు. సంతోషమే మా కులస్థితితో మాకు కూడా సంతోషపడతాం. ఈరోజు కమిటీ చాలా రోజులు కమిటీ వేయలేదు. చాలా రోజులు ఆయన ఈరోజు ఆయన తెలుగుదేశం ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ఆయన రాష్ట్ర అధ్యక్షుడు 2014లో. గవర్నమెంట్ పోయినాక మంది వైసీపీలో మంది అధ్యక్షుడు అని అంటాడు. వైసీపీ పోయినాక బీజేపీ అధ్యక్షుడు అంటాడు. మాకు కమ్మడు ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఆ రోజు మేమే చేస్తారు. పార్టీలో ఉన్న ఓకే మేము ఆయన పార్టీ మారిన మాత్రం మేము అధ్యక్షుడు కొనసాగించాం. కాలం లేదు. ఆయన పార్టీ మారి మాత్రం ఏమి లేదు. అభ్యంతరం ఆ పార్టీ ఉంచుకో. 3 ఏళ్ళు మినిమం అంటే సంఘానికి 3 ఏళ్ళే గౌరవం. ఆయన ఆ రోజు తాత్కాలిక అధ్యక్షుడు చేశాము. ఇష్టపతి జడ్జికి ఇష్టపతి చేసి తాత్కాలిక అధ్యక్షుడు ఆయన చేసి వాస్తవం. కాలం లేదు. కాల పరిమితి 3 ఏళ్ళకి నేను మించలేదు. ఇంతవరకు ఇప్పుడు ఆ సభ్యులు ఉన్నవాళ్ళు ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఆయన నేనే అధ్యక్షుడు అనుకుంటాడు. తప్పది రాండి అంటే తల్లి నానే ఉండాలంటాడు. అరే నీవే ఉంటావా? నీవే ఉండవు. పెడతాము రేపు నెలలో. ఈ నెలలో పెడతాం. ఈ నెలలో అసెంబ్లీ ఆ రోజు ఎమ్మెల్యే గారు ఉంటారు, మంత్రి ఎంపీ ఉంటారు. ఇప్పుడు ఈ విజయవాడలో ఈ నెలలోనే కొత్త కమిటీ అనుకుంటాం. అందరూ ఇదే సంఘం ఏంటిది ఒకే సంఘం. ఇంకా అందరూ పేదవాళ్ళు కలిసి ఒకే సంఘం. ఈ నెలకు లోపల ఈ 10, 18, 20, 22 లోపల ఎంచుకుంటాం. ఓకే ఆయన వచ్చి మీ కమ్యూనిటీని యాక్చువల్గా లాస్ట్ 5 years లో గవర్నమెంట్ మాత్రం ఆయన మీ కమ్యూనిటీని ఒక రకంగా బాగా ఎంకరేజ్ చేసింది. ఆయన కురబ కులస్తుడిగా అప్పుడే కొంత తెలిసింది కూడా. కొద్దిగా కురబ కులస్తులు ఉన్నారు కానీ ఎవరు అంత ఎంకరేజ్ ఎంకరేజ్మెంట్ చేసింది గవర్నమెంట్. ఆయన మర్చిపోతున్నారు. ఎవరు మర్చిపోలేదు. ఆయన కూడా ఆహ్వానించడం. ఆయన కూడా వస్తాడు. ప్రోగ్రామ్ వస్తాడు. నేను ఇంటికి పోయి చెప్పొచ్చాను. ఎవరు మర్చిపోలేదు. ఆయన మర్చిపోరు. ఎవరు మర్చిపోరు. ఆల్ పార్టీ కురకొస్తులు ఇన్వైట్ చేస్తాం. ఈ నెలలోనే విజయవాడలో కురక పెట్టాం. ఆల్ పార్టీ కురకొస్తు గొర్రెల మీద ఎవరు మేము విమర్శ చేసేది లేదు. ఎవరు లేదు. అందరూ ఆహ్వానిస్తారు. ధైర్యశాలి మనోడని మేము పొందుకుంటాం. ఆయన ఎవరు శ్రీ దేవేంద్రప్ప గారికి మరియు ఇక్కడ వేదిక పైన ఆశినటువంటి పెద్దలు అందరికీ మరియు ముఖ్యంగా పత్రికా విలేకరులు, రిపోర్టర్స్ మరియు అందరికీ పేరు పేరున నమస్కారములు. నిన్ననే దీని గురించి చెప్పడం జరిగింది. మరి ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ముఖ్యంగా ఫోకస్ ఏమంటే మన మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారు వారి తండ్రి అయినటువంటి మాజీ మంత్రి పూజనీయులు శ్రీ ఎస్ రామచంద్రారెడ్డి గారి పేరు మీద 8.5 lakhs విలువ కలిగినటువంటి కాంస్య విగ్రహం కనకదాసు గారి విగ్రహాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. రేపు నెల అంటే అక్టోబర్ 5వ తారీఖు
కనకదాసు విగ్రహావిష్కరణ కోసం ప్రజలు ముఖ్యంగా బీసీలు, కురుబ కులస్తులే కాదు యాదవాసు అందరూ, అన్ని బీసీ కులస్తులు ఓసీలు అందరూ కూడా విశేషంగా తరలి వచ్చి మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాము. ముఖ్యంగా అక్కడే సమావేశం కూడా మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా మంత్రివర్యులు వస్తారు, మిగతా వాళ్ళు కూడా విఐపీలు అందరూ వస్తారు, మన ఎంపీలు అందరూ వస్తారు. ఇంతకుముందు ఇది ఎందుకు ఇక్కడే విగ్రహం పెడుతున్నామంటే ఇక్కడ మనకి అన్ని ఇండియా మీద అన్ని రాష్ట్రాల్లో కూడా కురుబ కులస్తులు ఉన్నారు. ధన్గరు రకరకాలైనటువంటి కురుమ అనే విధంగా తెలంగాణ అన్ని దీంట్లో కూడా రకరకాలుగా పిలుస్తున్నారు. దాదాపు మన కులస్తులు 14 కోట్ల మంది దేశం మీద ఉన్నారు. అందరూ కూడా పిలికిరిమేజ్ వస్తారు. వస్తే వాళ్ళు చూసుకొనేసి టెంకాయ కొట్టేవాళ్ళు అంటే వాళ్ళంతా మొక్కుని పోయే కోసము అందరికీ గుర్తింపుగా ఉండాలని చెప్పేసి ఆడ మన పూర్ణ కుంభంలో జంక్షన్లో అంటే ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లో మేము ఈ విగ్రహానికి శంకుస్థాపన చేయడం జరిగింది. 5వ తారీఖున ఆవిష్కరణ అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. దీనిలో అవాకులు చెవాకులు పేలి కొంతమంది మొన్న రాయచోటి కొన్ని ప్రాంతాల్లో ఇచ్చేసి మళ్ళీ యూటర్న్ కూడా తీసుకుంటున్నట్లు తెలిసింది. దయచేసి వాళ్ళు అన్ని తప్పుడు ప్రచారాలు కులం గురించి దాని గురించి వాళ్ళు ఎవరెవరి ఇష్టము వాళ్ళు చేస్తారు. నేను వేరే క్యాస్ట్ కురుబ అన్ని వేరే వాళ్ళు పెళ్లి చేసుకున్నాను, నా ఇష్టము కురుబలే చేసుకోవాలని రూలా వేరే చేసుకున్నాం అంటే అంత మాత్రం నేను కురుబ కదా వాళ్ళ క్యాస్ట్ వేసేస్తారా, బలిదే వేసేస్తారా, ఇలాంటి ఇంకో క్యాస్ట్ వేస్తారా? నా అందరూ కూడా మారినారు. ఇంట్లో సమాజం ఇప్పుడంతా ఉత్తేజపరిచేసి అవేర్నెస్ వచ్చింది క్యాస్ట్లన్నీ ఇదే అని. అది పట్టుకొనేసి కురుబ కులస్తులు కాదు అది కాదు అనడము చాలా తప్పు. ఆయన ఒక మహనీయుడు ఎస్ రామచంద్రరెడ్డి గారికి పుత్రిక ఆమె. అలాంటి వ్యక్తి మనకు ఉండడం ఎంతోమంది. సిద్ధరామయ్య గారు వస్తే కూడా ఎవరు చీఫ్ మినిస్టర్ అనంతపురంలో ఎవరు పట్టించుకుంటే సుమారు 1,00,000 మందికి అందరికీ అన్నదానం చేసి మళ్ళీ గవర్నమెంట్ వెళ్ళిపోతే మళ్ళీ ఆమె పెనుగొండలో సొంత నిధులతో వేసి ఆమె చేసినటువంటి మంచి మంత్రివర్యులు మా మంత్రిలో స్థానం సంపాదించుకొని మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడాను అందరితో మంత్రివర్గ సభ్యులతో కూడాను మంచి పేరు తీసుకొని ఆమె వెళుచుంటే ఆమెకి ఈ విధంగా వెనకాల కుట్రలు అన్నీ ఈ విధంగా చేయడము చాలా తప్పు. వాళ్ళు ఎవరైతే విమర్శ చేస్తారో వాళ్ళు ప్రజలే కురుబ కులస్తులే కాదు అందరూ కూడా వాళ్ళు ముఖ్యంగా దేవుడు పని చేస్తారని చెప్పేసి నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోమారు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రెస్ మీడియాకి అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన కురుబ కుల చైర్మన్కి నమస్కారం. నా పేరు ఇంద్ర కుమారు, మా నాన్నగారి పేరు కె కృష్ణయ్య, కురుబ కుల తిరుమల తిరుపతి వ్యవస్థాపకుడు. 5వ తారీఖు కురుబ కుల అందరూ కంస విగ్రహానికి హాజరు కావాలని దండోపదండాలకు రావాలని నమస్కరిస్తూ చిన్న అవకాశం ఇచ్చింది.